RTI Live News. Ask for right. Welcome to RTI Live News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశం నందు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం పూర్తయిన తరుణంలో వారు మహానాడు అనే కార్యక్రమం కడపలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు సంవత్సరం అలాగే లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనుకుంటున్నారని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా కలెక్టింగ్ ప్రెసిడెంట్ గా బాగా సూట్ అవుతారని ఆయన అన్నారు. కరెంటు ఛార్జీల పేరుతో ప్రజలపైన మోయలేని భారం మోపింది కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం గడిచిన తరుణంలో వారు మహానాడున కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వారు కడపలో ఏర్పాటు చేసుకున్నారు. వారు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని వంటల పోటీల మాదిరిగా చక్కటి రుచులతో భోజనాలు చేయడం కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు సంవత్సరం పాలనలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గంగలో కలిపి వారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భయం వల్ల ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కడపలో మహానాడు పెట్టారు. కానీ ఎక్కడా కూడా కడపలో ఉన్న కార్యకర్తల మీద, నాయకుల మీద ప్రేమతో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం భ్రమరావతి మీద వచ్చినటువంటి కమిషన్ల ద్వారా తను ఇల్లు కట్టుకుని సంపద సృష్టించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అప్పులు ఊబిలో సుమారు 1,52,000 కోట్ల రూపాయలు ప్రజలని నెత్తిమీద మోపడం జరిగింది. అలాగే మూడో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ లోకేష్ గారికి ఆ రకమైనటువంటి స్కిల్స్ లేకపోయినా ఆయన్ని జాకీలేసి పైకి లేపడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అలాగే ఎవరైతే వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వారసులను పూర్తిగా తొక్కడం కోసం వారెవరిని కూడా దరిదాపులు కూడా రాకుండా అందులో వారసులేమో కొంతమంది మ్యాన్షన్ స్థాయికి పడుకున్నారు. అంచేత మరి లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం ఈ కార్యక్రమం. అలాగే వర్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు గారిది అవసరాన్ని ఉపయోగించుకున్నాడో ఇవాళ యూజ్ అండ్ త్రో కింద జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు. అంచేత కేవలం ఎన్టీఆర్ కుటుంబీకుల్ని పక్కన పెట్టడం కోసం, వాళ్ళని మ్యాన్షన్ హౌస్ పెట్టి పడుకోబెట్టడం కోసం ఒకరినైతే మరి వేస్ట్ పేపర్ కింద పక్కన పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టి కేవలం వారి వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం ఈ మహానాడు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. వారికి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేదు. మీరు కష్టపడి పంటలు పండిస్తే ఇవాళ 1,740 రూపాయలు 1,725 రూపాయలు ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్రంలో రైతులందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దగా చేసి వారేమో కష్టపడి పనిచేసిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా మీరేమో అక్కడ కూర్చుని మహానాడులో గంతులేస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అలాగే కోకో రైతులు పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 900 నుంచి 1,200 రూపాయలు ఒక కిలోకి కోకోకి మరి మద్దతు ధర వస్తూ ఉంటే ఈరోజు 450 రూపాయలు వస్తుంది. మరి దీని మీద ఈ ప్రభుత్వం మహానాడు వేదికగా ఏమి సమాధానం చెప్తారని అడుగుతూ ఉన్నాం. అలాగే ఎక్కువ ఏదైతే మరి రొయ్యల సాగు ఉందో దాని విషయంలో కూడా విపరీతంగా రేట్లు పెంచి ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం ఏకమైపోయి రైతులందరికీ కూడా రైతుల యొక్క నోట్లో మట్టి కొడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. వీటి మీద ఏ చర్చ లేదు. కేవలం ఒక్క లోకేష్ గారిని ఎలా జాకీలేసి లేపాలి, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు పక్కన లేకపోతే ఈ బాలకృష్ణ గారిని వైపు గింటేసి లోకేష్ గారిని ఎలా ఈ రాష్ట్రానికి మనం మళ్ళీ ప్రొజెక్ట్ చేయాలనేటువంటి దాని మీదే మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరొక ముఖ్య విషయం, మరి ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితి ఉంటే ప్రశ్నించడానికి, ప్రజల పక్షాన్ని నిలబడడానికి కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మరి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీ అందరికీ కార్యకర్తలకేమో 4 రకాల కూరలేసి భోజనాలు పెట్టి పంపుతూ ఉన్నాడు. కానీ ఈ సంవత్సర కాలంలో లోకేష్ గారికి వచ్చిన సంపద సృష్టి మరి ఏదైతే ఉందో ముఖ్యంగా భ్రమరావతి కమిషన్ల ద్వారా ఆయనకి 5,200 కోట్లు డైరెక్ట్గా మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా
బ్యాంకుల నుంచి పట్టుకొచ్చి ఆయన గుడ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మరి ఎవరైతే కొంతమంది మరి మెగావారి కానీ బిఎస్ఆర్ ఇన్ఫ్రా కానీ ఆర్వీఆర్ మరి ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎట్లా ఉన్నారు, ఏవి రంగరాజు గారు కానీ అలాగే ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ బిఎస్సిపి కానీ వీళ్ళందరికీ కలిపి మరి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఈ టెండర్లు వేయకుండా వారికి అవినీతితో కూడినటువంటి టెండర్లని ముట్ట చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా ఆ రకంగా ప్రజలకేమో అప్పు చూపించి నారా లోకేష్ గారికి సంపద సృష్టించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఇంకో తీర్మానం ఏదో చేస్తారట, అదేంటంటే లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు కోపమొత్తేమో అని చెప్పి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తున్నారట. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న నాయకులే చెప్పుకుంటున్నారు లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే కూడా కలెక్టింగ్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సర కాలంలో అనేక ఒప్పందాల్లో మరి లోకేష్ గారు కలెక్టింగ్ ప్రెసిడెంట్గా మంచి ప్రతిభ మరి చూపించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. విత్తనం ఒకటి వస్తే మొక్క ఒకటి రాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే లూటీ చేయడంలో దేశాన్ని రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో సిద్ధహస్తుడో అట్లాగే లోకేష్ గారు కూడా నేను చెప్పినటువంటి ఈ అమరావతి టెండర్లో కమిషన్ల రూపంలో మొత్తం ప్రజలకేమో అప్పు చూపించి వచ్చిన కమిషన్లు దండుకున్నారని మనం చేస్తున్నాం. మీరు అడగొచ్చు ఎలా ఇచ్చారండి కమిషన్లు, అప్పుడు ఇంకా వర్క్లే పూర్తి కాలేదు ఎట్లా ఇచ్చారని. కానీ ఇవాళ మామూలుగా ఎవరైనా టెండర్లు వేస్తే ఎవరికి డబ్బులు రావు, బిల్లులు రావు. కానీ అమరావతిలో వచ్చిన టెండర్లకి ముందు పని మొదలుపెట్టడానికి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ వారికి ఉపయోగించుకోవడానికి 10% ఇచ్చేస్తారు. ఆ 10% మూటలు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇంటికి చేరాయి, వారు చక్కగా ఇల్లు కూడా మొదలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు కట్టిన పాపని పోలా. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి వచ్చిన కమిషన్తో వారి లోకేష్ సృష్టించిన సంపద ద్వారా చక్కటి ఇల్లు కట్టుకున్నారు, సంతోషం. అలాగే మరి ఇంకా విషయాలు మాట్లాడినట్లయితే మరి లోకేష్ గారికి ఇంకా సంపద ఎట్లా సృష్టించారంటే సెకీ ఒప్పందం అని చెప్పి ఆ మధ్యన మరి ఎవరైతే కరెంటు బిల్లుల ద్వారా మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెకీ వాళ్ళ యొక్క పర్మిషన్తో ఒక యూనిట్ వచ్చి ₹2.49 కొంటే నారా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు. ఇది దోపిడీ అన్నారు, ఇది అరాచకం అన్నారు, ఇది ఒక ఆర్థిక విధ్వంసం అన్నారు. మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇది అదే విధంగా ₹4.60 25 సంవత్సరాల పాటు ఎవ్వరూ మాట్లాడకుండా ఒక అగ్రిమెంట్ చేసేసుకుని తద్వారా లోకేష్ గారికి ఒక 25 సంవత్సరాలు ఎవరు ఏమన్నా కమిషన్ కూడా వారికి ఇంటికి వెళ్ళిపోయే విధంగా చక్కగా లోకేష్ గారికి సంపద మరి నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే 99 పైసలకు ఒక ఎకరాన్ని అమ్మి దాని మీద వచ్చేటువంటి కిక్ బ్యాక్స్ ఏదైతే మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూములు ఈ రోజున కారు చౌకగా కావలసిన వారికి అప్పచెప్పి మరి వెనకాల ఉన్నటువంటి బ్యాక్ డోర్ ద్వారా వారి దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నందుక ఈ మహానాడు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మిన్నగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని ప్రతి ఒక్కరి నోటంట వస్తూ ఉంటే దాన్ని చూసి వారవలైనటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు. కడప ప్రజలకు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా, మీకు అక్కడ ఎంతమంది టీడీపీ నాయకులున్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలున్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు. కడప పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రయాలని పడుతున్నారు. ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం. కానీ ఏదైతే మరి కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారి తెలుగుదేశం పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కట్టి వారికి ఉన్నటువంటి రాక్షసాధాన ఆనందాన్ని చూసి ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన ఈ యొక్క పత్రికగా ముఖ్యంగా వారు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం.
అలాగే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు జరుగుతున్న మహానాడంతా కూడా లోకేష్ గారికి డప్పు కొట్టే కార్యక్రమం. ఎవరు ఎంత ఎగిరినా, ఎగిరి గొంతేసినా, మామూలుగా గొంతేసినా ఒకటే కూలి ఇస్తారు, భోజనం పెట్టి పంపుతారు అంతే. కానీ అక్కడున్న మంత్రులు వారు చేసిన అవినీతిని కప్పించుకోవడం కోసం మరి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మరి జాకీలేసి మరి లోకేష్ గారిని పెంచేటువంటి కార్యక్రమానికే ఈ మహానాడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తూ ఉన్నారు, నేను సంపద సృష్టికర్తని, సంపద సృష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టించి దాన్ని రాష్ట్ర ప్రజానీకానికి నేను పంచుతానని చెప్పారు. చాలా అనుభవం ఉన్నటువంటి వాడు కదా, ఇలాగే చేస్తారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. ఈయన ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన సంపద దేవుడెరుగు. ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన అప్పు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మెళ్ళకి చుట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సుమారు 1,52,000 కోట్ల అప్పు తెచ్చి అదేదో నువ్వు ఘనకార్యం సాధించినట్టు ఇవాళ మళ్ళీ మహానాడు అని చెప్పి కార్యక్రమం పెట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావంటే ఇది మరి చూసేటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. నీ యొక్క ఆటలన్నీ కూడా ఇక సాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి సంపద సృష్టించారా అంటే నేను ఒప్పుకుంటా. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత సంపద అయితే సృష్టించారు. ఇది ఎక్కడ? అమరావతిలో అప్పేమో రాష్ట్ర ప్రజల పేరు చెప్పి 52,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాన్ని వారికి కావలసినటువంటి గుడ్ ఫ్రెండ్స్, మా మిత్రుడు చెప్పాడు మొన్నే, గుడ్ ఫ్రెండ్స్ ఏదైతే అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించి రాష్ట్ర ప్రజానీకం పేరు చెప్పి మరి ఏం చెప్పారంటే ఇదంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దీనికి ₹1 కూడా మరి ప్రభుత్వం యొక్క డబ్బు వాడడం, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, హడ్కో నుంచి రుణాలు తెచ్చి 52,000 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని వారికి కావాల్సినటువంటి గుడ్ ఫ్రెండ్స్ అంటే వారికి మిత్రులు వారందరికీ కూడా ఈ సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారిని ఈ దేశంలోనే విజన్ 2047లో అత్యధికమైనటువంటి ధనవంతుడిగా చేయడం కోసం ఆయన విజన్ అంతా కూడా ఉపయోగించి ఈ ఉన్నటువంటి ఒక 9 మందికి కాంట్రాక్టులు కట్టబెట్టి దాన్ని కూడా ఎక్సెస్ రేట్లకు ఇచ్చి మరి మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని ఆ మొబలైజేషన్ అడ్వాన్సులు ఆల్రెడీ మరి వారి కొత్త ఇంటికి చేరాయి. కొత్త ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో పేదలు ఎవరో కూడా ఇల్లు కట్టుకోలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 3-4 ఇల్లు కడుతున్నారు. కొత్తగా అమరావతిలో వారికి 52,000 రావట్లేదు. కాబట్టి మహానాడులో వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ ఇమ్మని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఏం చెప్పారు, మేము అసలు కరెంటు బిల్లులు పెంచమని చెప్పినటువంటి మీరు ఇవాళ నడ్డి విరిగిపోయే విధంగా రాష్ట్ర ప్రజలకేమో కరెంటు బిల్లులు ఇతర ఛార్జీలు పెంచేసి వారి నడ్డి విరిచి మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జల్సాలు చేస్తున్నారు. మిమ్మల్ని జల్సాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా మరి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని ఏమో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ హౌస్ తాగి వారు కూడా పడుకున్నారు, మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాకీ వేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతూ ఉన్నారు. మేమంటున్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, మరి కమిషన్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ dummy.comని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఆవు గట్టు మీద మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు. అలాగే ఇవాళ లోకేష్ గారు చేస్తున్న అవినీతి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు అయి ఉండొచ్చు, అలాగే మంత్రులు కూడా తగిన విధంగానే చేస్తున్నారు. అక్కడ కడపలో చికెన్ షాపు మీద చికెన్కి కేజీ కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంటే, ఇక్కడ మరి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు మరి చికెన్ షాపుకి కరెంటు మీటర్ ఇంచి కూడా 1,50,000 రూపాయలు వసూలు చేసుకునే విధంగా మరి ఈ యొక్క ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల యొక్క తీరుంది. మరి దీని మీద కూడా మీరు మహానాడులో డిస్కస్ చేయాలని కోరుతున్నాం. అలాగే ల్యాండు, శాండు, మైను, అలాగే వీటి మీద కూడా ఏ రకంగా మీరు ల్యాండ్, శాండు, మైన్స్ మీరు దోచేస్తున్నారో
మహానాడు వేదికగా మీరు చెప్పాలని కోరుతున్నా. అలాగే ఈ మధ్యకాలంలో టూరిజం డెవలప్మెంట్ అనుకోవచ్చు మీరు. అంటే ఈజిప్ట్లో పిరమిడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు. మరి గతంలో మన చంద్రనాయుడు గారు కూడా మన నియోజకవర్గంలో ఫోటోలు తీసుకుని వెళ్ళారు వారు టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చినట్టు. మరి ఈ రోజున ఈజిప్ట్ పిరమిడ్లాగా మట్టి కొండలు, ఇసుక కొండలు, అలాగే ఇంకా ఉన్నటువంటి అనేక రకాల అవినీతి కొండలు ఈరోజు మరి ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా పెడుతుంటే ఎక్కడ పర్మిషన్ లేవని మొన్న ఎన్టీ వారు కూడా చెప్పారు. మరి పర్మిషన్ లేనప్పుడు ఈ రకంగా మీరు ఏ రకంగా చేస్తున్నారని మేము అడుగుతున్నాం. రెండోది, మరి చాలామంది చనిపోతున్నారు, ఏదో ప్రమాదం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఎందుచేతంటే నిన్న మొన్న ఇప్పుడు గన్నవరంలో కానీ ముమ్మిడివరంలో కానీ కొంతమంది పిల్లలు పాపం వేసవకాలం వచ్చి గత సంవత్సరం మనం ఇక్కడ స్నానం చేశాం కదా, ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేద్దామని చెప్పి పొరపాటున అక్కడికి వెళ్ళి పాపం మరి సుమారు 9-8 మంది ముమ్మిడివరంలో, అలాగే 4 గన్నవరంలో మృత్యువాత పడ్డారు. మరి అలాగే మొన్న కూడా ఇక్కడ జొన్నాడ దగ్గర ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది మృత్యువాత పడ్డారు. వీళ్ళందరికీ అసలు కారణం ఏమిటంటే హద్దు మీరి ఎక్కడ విచ్చలవిడిగా మరి ఇసుక, అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ ద్వారా పర్మిషన్లు కూడా లేకుండా డ్రెడ్జింగ్ ద్వారా ఈ రకంగా మరి పెద్ద పెద్ద గోతులు చేయడం వల్ల మరి అటువంటి ప్రాంతాల్లోకి మరి నీరుండగా ఇటువంటి పిల్లలు వెళ్ళి ఇవాళ ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాలను మీరంటున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ హత్యలని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అంచేతనే గతంలో ఒకళ్ళిద్దరు ప్రమాదవశాత్తు చనిపోతే మరి అప్పుడు మరి ఈ నియోజకవర్గంలో ఎక్స్ఎమ్మెల్యే కూడా బండారు సత్యేంద్రరావు గారు అవి ఎన్ని కూడా ఇసుక వల్ల అయిందన్నారు. మరి ఇప్పుడు కూడా అదే రకంగా అయ్యాయి. మరి అప్పుడు అవి ఇసుక హత్యలైతే అవేళ 1-2 అయితే ప్రమాదాలు, మరి అవి హత్యలైతే ఇవాళ 13-14 మంది ఇప్పటికే చనిపోయారు. అంటే ఇది మీ యొక్క ఇసుక దాహం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వం వారిని. అలాగే మరొక ముఖ్య విషయం, ఎవరైతే అంతంగా ఉంచుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా సాధన చేసి దాని యొక్క ఫలితాలను పొందిన వాడిని. ఇప్పుడు ఏమంటే వెంటనే తక్కువని వేసేస్తున్నానంటే అప్పుడు చేశాను కాబట్టి ఆ మజిల్ మెమరీ ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి అంత ఈజీగా వస్తుంది. సో యోగా గురించి ఒకరు చెప్తే మనం తెలుసుకునేది కాదు, మనం స్వయంగా చేస్తేనే దాని ఫలితాలు కానీ ఏదైనా మనం తెలుసుకోగలుగుతాం. బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అదర్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం పర్సనల్గా దృష్టి పెట్టి 1 నెల రోజుల పాటు మనందరం కూడా దృష్టి పెట్టి చేస్తే దాని తర్వాత మీరే దాని యొక్క బెనిఫిట్స్ని చూస్తారు. అదేవిధంగా కంటిన్యూ కూడా చాలా వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, ట్రైనర్స్ ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు. ఒకసారి ఒక సెట్ ఆఫ్ ఆసనాలు ఇవన్నీ మనం పద్ధతిగా నేర్చుకుంటే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో మనందరం కూడా దీన్ని సాధన చేసే అవకాశం కూడా ఉంది. సో అందులో భాగంగానే యోగాంధ్ర అనే ప్రోగ్రాం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 1 నెల రోజుల పాటు ప్రజలందరిలోనూ కూడా చైతన్యం తెచ్చే విధంగా ఈ 1 నెల రోజుల పాటు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలు కూడా యోగా మీద అవగాహన తెచ్చుకొని యోగా గురించి ఎలాగైతే మనం రోజు వివిధ అంశాల కోసం మాట్లాడుకుంటామో యోగా అనేది కూడా మన డైలీ జీవితంలో అదొక ముఖ్య అంశంగా మారాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. దానికి ఇన్ని మంది ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసి అండ్ ఇంత బాగా అరేంజ్ చేసిన ఎంపీడీఓ గారికి అండ్ మిగిలిన ట్రైనర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు అండ్ అభినందనలు. ఇప్పుడు మీరందరూ కూడా మీ విలేజ్ లెవెల్స్ ఆర్ మీ హ్యామ్లెట్స్కి వెళ్ళి మీరు ఇక్కడ నేర్చుకున్నవి యాజ్ అ ట్రైనర్స్ మీరు ఫర్దర్గా యోగా గురించి అందరికీ విశిష్టత తెలియజేస్తే, ఇప్పుడు చెప్పారు సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలి అది అనేది, లేదంటే చిన్న యూట్యూబ్లో కూడా ఈ రోజుల్లో మనం అందరి దగ్గర మొబైల్స్ అవి ఉన్నాయి, యూట్యూబ్లో చూసినా కూడా చాలా సింపుల్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఇవాళ ఇచ్చిన ఈ సెషన్ కానీ దాని తర్వాత సబ్సిక్వెంట్గా చేసే సెషన్స్ కానీ మీరందరూ దృష్టి పెట్టి కేవలం రోజుకు 1 అరగంట దీనికి కేటాయిస్తే విల్ సీ ఎ వెరీ గుడ్ అండ్ హెల్తీ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మరొకసారి ఇక్కడ వచ్చి మీరు నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీరు అవలింపు చేసుకొని నేర్చుకొని ఆ కింద లెవెల్కి పాస్ ఆన్ చేస్తానని కోరుకుంటూ again I feel really happy to be here and be a part of this. Thank you all. మరి థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమానికి విచ్చేసించి మరి మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ అంటే దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి
ఇచ్చేసి మంచి సూచనలు సలహా డిఐడిఓ గారికి రాజేష్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.